హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మనీ టైలర్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ డబల్ కటింగ్ చూపిస్తున్నానండి. ఈ ఒకటి రెండు చూపిస్తున్నా చూడండి. ఇగో డబల్ కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇక రెండు చూడండి ఫ్రెండ్స్, డబల్ కటింగ్ ఎట్లా కట్ చేస్తున్నా చూడండి. బ్లౌజ్ అయితే మనం లైనింగ్ ఇట్లా పిండేసి ఇట్లా నీట్గా ఇట్లా చేసి కట్ చేసుకోవాలి. ఇట్లా వేసుకొని రెండు సేమ్ ఇట్లా వేసేయాలి. చూడండి, ఇగో ఇక్కడ ఏం చేయాలంటే 1 ఇంచు, ఇది కొంచెం ఎగులు దిగులు ఉంది కదా, 1 ఇంచు ఇలా గీసి ఇట్లా కట్ చేసుకోవాలి. నీట్గా రావడం కోసం కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఎప్పుడు కొలత పెట్టాలి. డబల్ అయినా పెట్టచ్చు, త్రిబుల్ అయినా పెట్టచ్చు. మీకు ఎలా పెట్టుకోవాలనో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రాదు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇట్లా పెట్టాలంటే ఇట్లా వేసేసేయాలి. ఇట్లా పెట్టి ఇట్లా షోల్డర్ పైన ఈ డాట్ పైన పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కుట్లళ్ళకి ఇక్కడ కూడా వదిలేసి పావు ఇంచు వదలాలి కుట్లళ్ళకి. ఇప్పుడు వేసేయాలి. ఇప్పుడు నెక్ చూసుకోవాలి ఎంతన్నది. ఇట్లా సెంటర్లో పట్టుకోవాలి. నెక్కుకి కుట్లళ్ళకి వదిలేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ చూస్తున్నాం. 1.5 ఇంచు నెక్ వేసుకోవాలి. 3 ఇంచెస్ షోల్డర్, 6.5 చంక భాగం ఇట్లా వేసేసేయాలి. స్ట్రైట్గా గీసేసి ఇట్లా వేసేసి 1 ఇంచు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా గీసేయాలి ఫ్రెండ్స్. అంతే ఇట్లా గీస్తే ఏమవుతుందంటే మంచి రౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి గీస్తే ఇప్పుడు కట్ చేస్తున్నాను. కటింగ్ ఎంత నీట్గా కట్ చేస్తే మంచిగా వస్తుంది బ్లౌజ్. గీయడం అంత నీట్గా గీయాలి, కట్ చేయడం కూడా అంత నీట్గా కట్ చేయాలి. అప్పుడు కుట్టు కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టినాం కదా హ్యాండ్ తీసుకోవాలి. కరెక్ట్ అనుకొని హ్యాండ్ వేయాలి. అయితే ఇక్కడ కూడా నీట్గా రావడం లేదు కాబట్టి మనం ఇక్కడ కూడా కొంచెం కట్ చేద్దాం. ఇక్కడ చేయాలి ఒకటి ఇంత చేసేద్దాం. అది 1 ఇంచు చేసినాం కదా, 1/2 ఇంచు లేదంటే సరిపోదు. మళ్ళీ ఇట్లా వేసేసేయాలి నీట్గా. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు కదా హ్యాండ్ కొలత చూపిస్తుంది. షోల్డర్ పైన ఇలా పట్టుకోవాలి. ఇటు కింద ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్లళ్ళకి, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు వదిలేసి గీస్తుంది. ఇట్లా గీయాలి. ఇలా వేసుకోవాలి. ఇది కూడా ఇక్కడికే వచ్చింది. ఇక్కడ నుంచి ఇట్లా గీయాలి. ఇప్పుడు ముందు పాటు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా వేసేయాలి. వేసేసి ఇది ఇట్లా వేసే
ఇట్లా ఇట్లా గీసి చంకపాటు సేమ్ ఉంటుంది వెనుక ఇలా 2 ఇంచులు పెట్టుకున్నాం. ముందు పార్ట్ షోల్డర్ నుంచి హుక్స్ పార్ట్ పెట్టాలి. ఇట్లా రౌండ్ చూసుకోవాలి. ఇట్లా చూసి దీనికి స్ట్రైట్గా గీసేసి రౌండ్ నెక్ గీయాలి. ఇట్లా మంచి క్రాస్ పట్టి నేను ఎలా గీస్తున్నానో అలా గీయండి. మీకు ఎంత మంచిగా వస్తుందో చూడండి టైలరింగ్. ఇట్లా కట్ చేద్దాం. ఇలా కటింగ్ ఒకటి నీట్గా చేయాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలకు అసలు క్లాత్ మిగిలలేదు ఫ్రెండ్స్. మిగిలినప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా వేసేసి ఇట్లా వస్తుందేమో చూసుకోవాలి. ఇట్లా రాలేదు అనుకో ఇట్లా పెట్టేసేయాలి. ఇది కూడా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. కొంచెం మీకు జాయింట్ కూడా అర్థం కావాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇది ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఇట్లా నీట్గా ఎగులు దిగులు ఉంది కాబట్టి నీట్గా చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కొంచెం పీస్కి కొద్దిగా జాయింట్ ఇంత చేస్తే సరిపోతుంది. ఇది జాయింట్, ఇది కూడా అంతే జాయింట్ చేయాలి. ఇలా ఈ పీస్కి కూడా సేమ్ కొంచెం తీసుకొని ఇంత జాయిన్ చేసి సరిపోతుంది. ఇలా జాయింటింగ్ వేసుకోవాలి దీనికైతే. ఇప్పుడు పైన పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లైనింగ్ పార్ట్ అయిపోయింది. ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఆ రోజు 3 కట్ చేసినా కానీ మీకు 1 చూపించిన, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇప్పుడు 2 కట్ చేసి మొత్తం చూపిద్దామని, అందుకే మళ్ళీ ఇదే కటింగ్ చూపిస్తున్నా. ఇదే కటింగ్ చూపిస్తుంది మళ్ళీ అనుకోకండి. ఆ రోజు చూపించలేను కాబట్టి మళ్ళీ చూపిస్తున్నా. ఇగో వెనుక పార్ట్ ఇలా వేసి ఇక్కడ చూడండి ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ ఇటు ఉందా, ఇక్కడనే వెనుక పార్ట్ వేయాలి. చూడండి బాగా అర్థం చేసుకోండి మీరు. ఇట్లా ఏమన్నా ఫ్లవర్ కానీ ఇట్లా ఏమన్నా డిజైన్ వస్తే కరెక్ట్ చూసి వేయాలి, లేకపోతే రాదు, మంచిగా రాదు. ఇప్పుడు మనం బ్లౌజ్ ఏది హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ తీసుకుందాం. ఇది ఒక రకం. ఇప్పుడు మనం అక్కడ ఇటు సైడ్ వెనక పార్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా వేసుకొని తీయాలి. ఇప్పుడు హ్యాండ్కి కూడా కరెక్ట్గా వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తే చూడండి
ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ మనం ముందు పాటు తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ వచ్చింది కదా, సేమ్ ముందు పాటుకి కూడా ఇటే మళ్ళింది. ఇలా చూసి మంచిగా కట్ చేసుకుంటేనే బాగా. కొద్దిగా చిన్న చిన్న తెలుసుకోవాలి. లైనింగ్కే జాయింట్ వచ్చింది అనుకుంటే క్రాస్ పట్టీలో కూడా వచ్చింది. దాన్ని కూడా జాయింట్ తీసుకోవాలి. జాయింట్ వస్తే మంచిదే, మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా వేస్తున్నా అన్నది. ఈ పాట్కి జాయింట్ చేయాలి. ఈ 2 పీసులు జాయింట్ క్రాస్ పట్టి ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి, దానికి ఫ్లవర్ ఉన్నది కాబట్టి అట్లా కట్ చేసినాం. దీనికి బార్డర్ ఉంది. ఈ బార్డర్ ఇలా తీసుకొని ఇది హ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి తీసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇది వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ తక్కువ పడుతుంది కదా, ఇది జాయింట్, దీనికి కూడా జాయింటే వచ్చింది. ఈ పీస్కి కూడా అబ్బా ఇట్లా కట్ చేసి జాయింట్ వేది వేయాలో కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఒక బార్డర్ ఉంది, ఆ చిన్న బార్డర్, ఇది కట్ చేసి జాయింట్ వేసుకోవాలి ఆ మిగిలిన పీస్కి. ఈ పీస్ ఉంది కదా, ఇది దీనికి హ్యాండ్కి జాయింట్ చేయాలి. బార్డర్ ఉంది కాబట్టి అది కూడా బార్డర్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చేతులు తీసి బ్యాక్ తీసేసేయాలి. దీనికి కూడా ఇట్లా వచ్చినాయి కదా గీతలు, ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. దానికి కూడా ఎక్కడ గీతలు ఉన్నాయి అక్కడ సైడ్ తీయాలి, మళ్ళీ అడ్డంగా కాదు, నిలువు గీతలతో తీయాలి. ఇలా పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి. నేర్చుకునే వాళ్ళు చాలా బాగా నేర్చుకోవచ్చు. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ పట్టి, దీనికైతే జాయింట్ పడలేదు. ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, క్రాస్ పట్టి కూడా మంచిగా వచ్చింది. చూడండి రెండు బ్లౌజులు కటింగ్ అయిపోయింది ఈరోజు అయితే.